వైద్యులు ఏమి నిర్ణయించారు? ఆరోగ్య స్థితి సవ్యంగానే ఉన్నది ప్రభు. జ్వర లక్షణాలేం లేవు. నాడీ రక్తపు పోటు సక్రమంగానే ఉన్నాయి. ఏదో భయం ఆవహించి మూర్చిపోయి ఉంటారే తప్ప వ్యాధిగా కనిపించడం లేదు. అసలు ఏం జరుగుంటుందో ఊహించగలరా? చేతపడులు క్షుద్రశక్తులు అనేవి మానవుల మీద పనిచేయడం అన్నది ఉన్నది ప్రభు. రాకుమారి చెప్పినట్లుగా అటువంటిది ఏదైనా జరుగుంటే ఆ చేతబడి చేసేవాడు మా అమ్మాయి మీద ఎందుకు ప్రేగిస్తున్నాడు? అసలు వాడెవడు? నాకేమీ అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది బావగారు. దీనంతటికీ కారణం దొంగతనంగా వచ్చి పద్మను వల్ల వేసుకుని పీడిస్తున్నాడే ఆ అడవి మనిషి విజయ్. అరణ్యాల్లో తిరిగే అలాంటి వాళ్ళకి ఈ క్షుద్ర విద్యలు తెలుస్తాయి. అయితే ఇంకా ఆలోచన ఎందుకు సూరవర్మ? వాడు ఎక్కడున్నా సరే బంధించి తీసుకురా. రే ముసలాడా, ఎక్కడరా మాయగాడు విజయ్? మా వాడితో నీకేం పని? మీ వాడా? అయితే చెప్పు, ఎక్కడ్రా వాడు? ఆడే లేడు, నాకు తెలదు. తెలీదు? లాక్కెళ్ళండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమీ అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడా దెబ్బలు తప్పవు.
ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్కగానొక్క కూతురిని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను. మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్నా నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యానికి కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనసు ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాణ్ణి చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, ఆనతివ్వండి. తొందరపడకండి మహారాజా. ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీయకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన్ని పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, పద్మా, పద్మా. విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట. దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకరుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట. రాకుమారి, రాకుమారి, పట్టులు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను. వస్తాను. విజయ్, అడుగు. విజయ్, మనోడు తప్పించుకున్నాడా?
రాజాశ్రమానికి తీసుకెళ్దాం. ఇజియా రాజభట్టును తప్పించుకొని వెళ్తున్నాడు. మేము కల్లారా చూసామా ఎరా? అవును, గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ ఇంటికి తీసుకురాకూడదు ఎట్లా? ఏడకెందుకే ఆడు మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఏడ కాకుండా ఇంకేడున్నా ఆడు క్షేమంగా ఉంటాడో. ఇదెట్టా ఇజేకేంటమ్మా కచ్చే. అమ్మా నువ్వేం బెంగ పడకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడో. అది అమ్మా ఎలా ఉంది నాయనా? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయనా. పాపం నీకేం జరిగింది? ఎవరిని ఇలా బాధించారు? ఆ క్షుద్రుడిని పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏడు సురవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైనా తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో దూరతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుకుపోతాడు. అభం శుభం తెలియని మనమ్మాయే దొరికిందా వాడికి వల్ల వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మం పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. ఊరుకో మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా. ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తో ఆమెను పీడిస్తున్నది. అమ్మా పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. సెలవిప్పించండి తల్లి. పాపం క్షుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నాం. ఆ వజ్రేశ్వరీదేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామహి అనునిత్యం అండగా ఉండి ఈ పాలకుని రక్షించు తల్లి. బాబు, వజ్రేశ్వరీదేవి ప్రసాదం దైవానుగ్రహమైన ఈ రక్ష నీ దగ్గర ఉన్నంత వరకు క్షుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా ఆ దేవికి రక్షణ లభించింది. తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. సెలవిప్పించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.